ఓకేనా. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్, పిహెచ్డి ఇన్ జియాలజీ. సో ఈరోజు వచ్చేసి చక్రాయపేట మండలము ఎవరండి ఇది ఆంజనేయపురం దగ్గర ఉన్నాము. సో వీళ్ళు వచ్చేసి 3 బోర్లు వేశారు. 3 బోర్లు ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటే కనుక అదే రాక్ ఫార్మేషన్, డ్రై ఏరియా, చాలా డ్రై ఏరియా ఇక్కడ. దానివల్ల ఎందుకు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చక్రాయపేటలో వచ్చేసి మనకు యాజ్ పర్ ద జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారంగా, మ్యాప్స్ ప్రకారంగా 1:50,000 స్కేల్ జియోలాజికల్ మ్యాప్లో వచ్చేసి ఇది పీజీసీ కాంప్లెక్స్, అంటే పెనిన్సులార్ నైసిక్ కాంప్లెక్స్ అని ఇచ్చారు. బట్ అంటే అది 50,000 స్కేల్ కాబట్టి, అంటే అలా హ్యూజ్ ఏరియాలో రీజనల్ వైజ్ హ్యూజ్ ఏరియా కాబట్టి వాళ్ళు పీజీసీ కాంప్లెక్స్ అని ఇచ్చారు. ఇటు లోకల్గా మనం గమనించినట్లయితే గ్రానైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. నైసిక్ టెరైన్ ఉంది అండ్ గ్రానైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వాటర్ సోర్స్ అనేది మనం డీపర్కి వెళ్ళినా కానీ వాటర్ సోర్స్ అయితే వస్తాయి. 1000 ఫీట్స్కి వెళ్ళినా కానీ వాటర్ సోర్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చిన పాయింట్స్ వచ్చేసి ఇదో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఒక పాయింట్ వచ్చింది. సో ఆ పాయింట్ వచ్చేసి మనకు 500 ఫీట్స్లో ఒక లేయర్ అనేది చూపిస్తూ ఉంది. మళ్ళీ 850 ఫీట్స్లో ఒక లేయర్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇది ఎలా ఏంటి అనేది మేము ఒక ఆఫ్టర్ అనాలిసిస్ గెలిచేదా పాయింట్. ఇది ఒకటే కాదండి, ఇంకా అటుపక్క కూడా ఒక సర్వే చేస్తున్నాము. అటుపక్క కూడా 2 పర్సన్స్ అక్కడ పోయి చేస్తున్నారు. సో అటుపక్క కూడా ఒక 2 పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్స్లో ఏది బెస్ట్ అనేది మేము ఇస్తాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇక్కడ పెట్టి చూపించండి ఒకసారి. సో ఇది ఫారం డగౌట్ పాండ్ అంటారు, అంటే డ్రామా వాళ్ళు తవ్వినటువంటి పాండ్స్. ఇవి ఎందుకు తవ్వుతారంటే వాటర్ రీఛార్జ్ కోసం, రీఛార్జ్ కండిషన్స్ కోసము. రీఛార్జ్ కండిషన్స్ అంటే వాటర్ రీఛార్జ్ అయ్యి బాగా ఇన్ఫిల్ట్రేషన్ అయిపోయి బాగా వాటర్లో లోపల నీళ్ళు అనేది బాగా పెరిగేదానికోసం, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేదానికోసం ఆ రివర్ పక్కన 10x10 కానీ 20x20 డగౌట్ పాయింట్స్ అనేవి తవ్వుతూ ఉంటారండి. వాటికి మామూలుగా అయితే ఇన్లెట్ అవుట్లెట్ అని పెట్టేసి ఆ వాటర్ వచ్చిన తర్వాత ఇన్లెట్ నుంచి వాటర్ వచ్చి అవుట్లెట్ నుంచి కొంచెం బయటికి వెళ్ళిపోవడం వల్ల అట్లా స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు, అదే ప్రిపేర్ చేస్తారు. అది 10x10 కానీ 20x20 కానీ చేస్తారు. సో ఈ విధంగా ఈ డగౌట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొంత రైతుకు రీఛార్జ్ కండిషన్స్ కొంచెం అధికంగా ఉండేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ పాయింట్ అనేది సజెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నాం. చూద్దాం ఇంకా ఒక 1 అవర్ తర్వాత ఏంటనేది మేము చెప్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.